సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం చాహే వర్సెస్ మన బీరు ఫైట్. నిజానికి నేను ఈ వీడియో కొంచెం చిన్నగా చేద్దాం అనుకున్నా, ఎందుకంటే నేను మా రిలేటివ్స్ హౌస్ లో ఉన్నా. కానీ షౌట్ అవుట్ టు నాని మరి సూపర్ చాట్ చేసి మరి రిక్వెస్ట్ చేశాడు. సో వీడియో కొంచెం పెద్దగా ఉండకపోతే బాగోదు కాబట్టి నేను వీడియో కొంచెం పెద్దగా చేస్తున్నాను. సో మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. ఇంకేం మెచ్చుకున్నా లెస్ట్ వీడియో కానీ అంతకన్నా ముందు మీ ఛానల్ ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం మెచ్చుకున్నా లెస్ట్ వీడియో. ఈ వీడియో స్టార్ట్ అయ్యింది మన చాహే నుంచి. తనైతే చెప్పిద్ది ఇంతకీ ఎగ్జామ్ అన్నావు కదా, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇవ్వాలైనా జరిగేది అని చెప్పి తను అనిద్ది. మన సాంజింగు చెప్తాడు అవును ఈ టెస్ట్ అయితే మనం హంటర్ అసోసియేషన్ యొక్క జిమ్ మ్యూజియం ఉంది కదా అందులో చేద్దామని చెప్పి తను అంటాడు. ఇంకా చాహే కూడా అక్కడికి వెళ్తూ ఉండిద్ది. కానీ మన సాంజింగు అనుకుంటాడు అసలు జిమ్ మ్యూజియం అయితే ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉంది, ఒకవేళ టెలిపోర్ట్ చేసి వెళ్దామా అని చెప్పి తను అనుకుంటాడు. కానీ మన సాంజింగుకి అప్పుడే గుర్తుకొచ్చిద్ది తను ఇప్పుడు వరకు ఆ టెలిపోర్టేషన్ టెక్నిక్ ని మనోడే ఉపయోగించాడు. తను 2 మెంబర్స్ అయితే ఎప్పుడు టెస్ట్ చేయలేకపోయాడు. ఇప్పుడు చాహే కూడా ఉంది కాబట్టి టెస్ట్ చేస్తే పోలా అని చెప్పి తను చాహేని పిలుస్తాడు. ముందు చూసుకుంటే మన చాహే అయితే ఆల్రెడీ వెళ్ళడానికి రెడీ కూడా అయిపోయింది. మన సాంజింగు చెప్తాడు మనం ఇప్పుడు ఆ వే నుంచి వెళ్ళట్లేదు, మనం ఇప్పుడు డిఫరెంట్ వే నుంచి వెళ్తున్నాం, ఒకసారి నా దగ్గరికి రా అని చెప్పి పిలుస్తాడు. అసలు ఆ మాట వినంగానే మన చాహే కంగారు పడిపోయింది అనమాట. ఏంటి ఇప్పుడు దగ్గరికి పిలుస్తున్నాడు అని చెప్పి కొంచెం దగ్గరికి వెళ్ళిద్ది. కానీ సాంజింగు చెప్తాడు మరీ అంత దూరం వద్దు, ఇంకా దగ్గరికి రా అని చెప్పి తను అంటాడు. అసలు అక్కడ మన చాహేని చూసుకోవచ్చు, తనైతే సాంజింగుకి చాలా దగ్గరికి వెళ్ళిపోయింది. తన ఫేస్ మొత్తం రెడ్గా అయిపోయింది అనమాట. అక్కడ మన సాంజింగు చెప్తాడు షాడో ఎక్స్చేంజ్. దాంతో వాళ్ళు టెలిపోర్ట్ అయ్యి జిమ్ మ్యూజియానికి అయితే వచ్చేస్తారు. అక్కడైతే ప్రస్తుతం ఎవరు ఉండరు అనమాట. మన చాహే అయితే ఫుల్ కంగారు పడిపోయింది, మనం ఇక్కడికి ఎలా వచ్చేసామని చెప్పి తను చాలా ఆశ్చర్యపోయేది. అది చూసి మన సాంజింగు అనుకుంటాడు ఇది నేను ఎక్స్పెక్ట్ చేశా. చాహే కూడా ఇది చూసి షాక్ అయిపోయిందని చెప్పి తను అనుకుంటాడు. ప్లస్ మనకి నరేటర్ ద్వారా ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఆ షాడోస్ ఎలా వర్క్ అవుతాయి, మన సాంజింగు వాళ్ళ ప్లేస్ తో తన ప్లేస్ ని ఎలా స్వైప్ చేస్తాడు, పైగా ఒక్కసారి స్వైప్ చేసిన తర్వాత మళ్ళీ తను 3 అవర్స్ వరకు మళ్ళీ ఆ టెక్నిక్ ని ఉపయోగించలేడు. సో దీని గురించి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా సబ్స్క్రైబర్స్ కి తెలుసు ఇది ఎలా వర్క్ అయ్యిందో. ఇంక ఇక్కడ మన సాంజింగు చెప్తాడు ఎలాగో మనం ఇక్కడికి వచ్చేసాం కాబట్టి సో లెట్స్ బిగిన్ అవర్ టెస్ట్ అని చెప్పి తను అంటాడు. అసలు ఇక్కడ మన చాహే అయితే కంగారు పడుతూ చెప్పిద్ది ఆగు ఆగు ఇప్పుడే స్టార్ట్ చేయమాక, నేనైతే నా వెపన్ ని తీసుకొని రాలేదని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత మన సాంజింగు చెప్తాడు అవునా అయితే నువ్వు ఆ పికాక్స్ ని తీసుకుని రాలేదా అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత చాహే చెప్పిద్ది లేదు లేదు అది నా వెపన్ కాదు, నేను ఆ వెపన్ అయితే మైనస్ నుంచి తీసుకున్నా, ఆ వెపన్ ఆల్ది నాది కాదు అని చెప్పి తను సిగ్గుపడిపోతూ చెప్పిద్ది. అప్పుడు మన సాంజింగు చెప్తాడు నేను జస్ట్ మజాక్ చేస్తున్నా, ఇట్ వాజ్ ఏ జోక్ అని చెప్పి తను అంటాడు. ఇక్కడ చాహే చెప్పిద్ది అయినా పర్వాలేదు, ఇక్కడ ఒక స్టోరేజ్ ఉంది, అందులో చాలా వెపన్స్ అయితే ఉంటాయి, అందులో నుంచి నేను ఒక వెపన్ ని తీసుకుంటా అని చెప్పి తను ఆ రూమ్ ని ఓపెన్ చేసిద్ది. బ్రో అక్కడ చాలా వెపన్స్ అయితే ఉంటాయి, అన్నిట్లో నుంచి ఒక స్వాడ్ అయితే తీసుకునేది. ఇంకా తను చెప్పిద్ది ఇప్పుడు నేను ఫుల్ రెడీగా ఉన్నాను, ఎవరినైనా పంపించుకో అని చెప్పి తను అనిద్ది. ముందు నుంచి సాంజింగు చెప్తాడు నువ్వు ఆ వెపన్ ని ఫస్ట్ టైం వాడుతున్నావు, పైగా నీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, సో సరిగ్గా ఫైట్ చేయగలవా అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాటలు వినిన తర్వాత ఇక్కడ మన చాయ్ చెప్పిద్ది అసలు ఏం పర్వాలేదు, ఎందుకంటే ఒకేసారి నా ముందు ఒక మ్యాజిక్ బీస్ట్ వచ్చేస్తే అది నా చేతిలో ఏ వెపన్ ఉందో చూడదు, డైరెక్ట్ గా నా మీద అటాక్ చేసేసిద్ది. అందుకే ఇప్పుడు నా దగ్గర ఏది ఉందో ఏది లేదో నేను ఆలోచించను, ఉన్న దాంతోనే ఫైట్ చేస్తా అని చెప్పి తను అనేది. ఆ మాటలు వినిన తర్వాత మన సాంజింగు కూడా అనుకుంటాడు ఈ చాయ్ని నేను తక్కువ అంచనా వేయకూడదు, ఇప్పుడు నాకు తెలిసి తనతో ఫైట్ చేయాలంటే ఒక మ్యాజికల్ బీస్టే కరెక్ట్ అని చెప్పి ఇగ్రీస్ ని సమ్మన్ చేస్తాడనమాట. అక్కడ మన ఇగ్రీస్ వచ్చేస్తాడు. మన సాంజింగు చాహేకి చెప్తాడనమాట ఇదిగో చూసుకో చాహే, తినే నా ఆర్మీలో స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్ ఫైటర్, నువ్వు ఇప్పుడు తింటూనే ఫైట్ చేయాలని చెప్పి మన సాంజింగు చెప్తాడు. కానీ మన చాహే అయితే అది మొత్తం సరిగా పట్టించుకోదు. తనైతే చెప్పిద్ది ఇంతకి సాంజింగు ఈ ఫైట్ లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఇది ఎలా తెలిసిద్ది అని చెప్పి తను అనిద్ది. దానికి మన సాంజింగు చెప్తాడు ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, నువ్వు నా షాడోని డిస్ట్రాయ్ చేసేస్తే నువ్వు గెలుస్తావు, నా షాడో నిన్ను సరెండర్ చేపిస్తే నువ్వు ఓడిపోతావు అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన సాంజింగు అయితే గుర్తుకొచ్చింది చాయ్ దగ్గర అయితే అసలు ఏదో ఒక వెపన్ అయితే ఉంది, కానీ మన ఇగ్రీస్ దగ్గర అయితే అసలు వెపనే లేదు. అందుకనే మన సాంజింగు చాహేకి చెప్తాడు అనమాట కొంచెం ఏమనుకోమాక వెనకాలకి తిరిగి అని చెప్పి తను అంటాడు. చాహే కూడా ఓకే అని చెప్పి వెనకాలకి తిరిగిద్ది. ఇంకా సాంజింగు తన ఇన్వెంటరీలో నుంచి ఒక పెద్ద స్వాడ్ అయితే బయటికి తీస్తాడు. ఇంకా మీ అందరు తెలిసిందే ఆ స్వాడ్ ఎవరికి ఇస్తాడో మన ఇగ్రీస్ కి ఇస్తాడు. దీని తర్వాత వీళ్ళ ఫైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ ఫైట్ స్టార్ట్ అవ్వంగానే మన ఇగ్రీస్ అయితే చాహే మీద ఒక పవర్ఫుల్ అటాక్ అయితే చేస్తాడు. కానీ మన చాహే అయితే ఆ అటాక్ నుంచి చాలా ఈజీగా డాచ్ చేసేసిద్ది. దూరం నుంచి ఇది మొత్తం మన సాంజింగు చూస్తూ ఉంటాడు. తనైతే అనుకుంటాడు నిజంగా ఈ చాహే అయితే చాలా స్ట్రాంగ్, ఆ అటాక్ ని ఈజీగా డాచ్ చేసేసింది, అదే తన ప్లేస్ లో ఎవరైనా వేరే హంటర్ ఉంటే ఈ పార్టీకి చచ్చిపోయేవాడు. దీని తర్వాత మళ్ళీ చాహేని చూపిస్తారు. తనైతే ఇగ్రీస్ మీద ఇంకో పవర్ఫుల్ అటాక్ అయితే చేసేసింది. ఇగ్రీస్ అయితే దాని నుంచి డాచ్ చేయకుండా తనైతే తన స్వాడ్ తో డిఫెండ్ చేస్తాడు. దీని తర్వాత మనకైతే మిస్టర్ గో యొక్క ఆఫీస్
ఆఫీస్ ని కూడా చూపిస్తారు అనమాట. తన ఆఫీస్ అయితే పక్కనే ఉండిద్ది. తన ఆఫీస్ కూడా కొంచెం షేక్ అవుతూ ఉండిద్ది. తనైతే వెంటనే ఆ జిమ్ మ్యూజియం వైపుకైతే చూస్తారనమాట. అక్కడైతే లైట్లన్నీ ఆన్ లో ఉండే తనైతే అనుకుంటాడు, నాకు తెలిసి ఈ టైంలో ఎవరు ఈ మ్యూజియం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అలాంటిది లోపల ఎవరున్నారు, అసలు ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి తను వెంటనే సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. ఇంకా వాళ్ళకి చెప్తారనమాట, మీరైతే వెంటనే జిమ్ మ్యూజియంస్ యొక్క కెమెరాస్ నా స్క్రీన్ కి కనెక్ట్ చేయండి, ఇది వెంటనే చేయండి అని చెప్పి తను అంటాడు. వాళ్ళైతే తను చెప్పినట్టే స్క్రీన్స్ అయితే కనెక్ట్ చేసేస్తారు. అప్పుడు ఆ ఫోటోస్ లో మనకైతే చాహే ఇంకా సాంజింగ్ కనిపిస్తారు. మిస్టర్ గో అనుకుంటాడు, అయినా వీళ్ళేంటి ఇక్కడేం చేస్తున్నారని చెప్పి తను అనుకుంటాడు. కానీ అప్పుడే తనకి గుర్తుకొచ్చిద్ది అనమాట మన చాహే యొక్క రియాక్షన్స్ ఎలాంటివంటే, మన జేజు అలాంటి ఫైట్ అయిపోయిన తర్వాత చాహే అయితే అన్కాన్షియస్ స్టేట్ లో ఉంది. తను కాన్షియస్ లోకి రాగానే ఫస్ట్ సాంజింగ్ గురించి అడిగింది. దాని తర్వాత తను కొంచెం సిగ్గు కూడా పడిపోయింది. ఇంకా మన మిస్టర్ గో అనుకుంటాడు, నేను చాలా ముస్లోని అయిపోయాను, ఇప్పుడు జనరేషన్స్ యొక్క ఫీలింగ్స్ నాకు అర్థం కావట్లేదని చెప్పి తను అనుకుంటాడు. ప్లస్ అక్కడ ఉన్న వర్కర్స్ కి కూడా చెప్పాడు అనమాట, అక్కడ ఉన్న కెమెరాస్ ని ఆఫ్ చేసేయండి అని చెప్పి. ఇంకా వాళ్ళైతే ఆ కెమెరాస్ ని కూడా ఆఫ్ చేసేస్తారు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగ్ ఇంకా చాహే దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అక్కడ మన సాంజింగ్ లిటరల్లీ షాక్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే తన కళ్ళ ముందు వాళ్ళ నైట్ కమాండర్ కింద పడి ఉన్నాడు అనమాట. మన ఎగ్రి సోడిపోయాడు గైస్. మన చాహే చెప్పింది, ఏంటి వీడిని ఆర్మీలో స్ట్రాంగెస్ట్, నువ్వు నాతో మజాక్ చేయట్లేదు కదా అని చెప్పి తను అనేది. మన సాంజింగ్ లిటరల్లీ షాక్ అయిపోతాడు. బ్రో అసలు మీరే ఆలోచించుకుంటే తన్ని ఓడియడానికి మనోడు చాలా కష్టాలు పడ్డాడు, అలాంటిది మిస్ చాహే అయితే కాసేపట్లోనే ఎగ్రీస్ అయితే అలా ఓడించేసింది. పైగా తను చెప్పిద్ది అనమాట, నీ దగ్గర ఇంకా స్ట్రాంగెస్ట్ సోల్జర్స్ ఉన్నాయా, ఉండే పంపు అని చెప్పి తను అనేది. మన సాంజింగ్ చెప్తాడు, ఆర్ యూ షూర్, నువ్వు సమన్ చేయమంటున్నావు, నేను చేసేస్తా, దాని తర్వాత నువ్వు భయపడవు కదా అని చెప్పి తను అంటాడు. మన చాయ్ చెప్పిద్ది, నేనేం భయపడను, నేను వాళ్ళని కూడా ఓడించేస్తాను, సమన్ చేయని చెప్పి తను అనిద్ది. ఇంకంతే బ్రో, మన సాంజింగ్ జస్ట్ బీరు అంటాడు, వెంక నుంచి వాడు వచ్చేస్తాడు. అది చూడంగానే మీ చాహే షేక్ అయిపోయింది. మన సాంజింగ్ చెప్తాడు అనమాట, నీకైతే ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పి తను అంటాడు. వెంక నుంచి బీరు చెప్తాడు, మై కింగ్ మీరు నన్ను సమన్ చేశారు, మీ ముందున్న వ్యక్తిని ఏం చేయమంటారు, మై కింగ్ మీరు నాకు ఏ మోడల్స్ ఇచ్చినా అనేది చేసేస్తా అని చెప్పి తను అంటాడు. మన సాంజింగ్ చెప్తాడు, బాబు నువ్వు కంగారు పడమాక, నువ్వు జస్ట్ ఓడించాలి, ఒకవేళ తన్ని చంపావా నా చేత నువ్వు చచ్చిపోతావు అని చెప్పి తను అంటాడు. అది గ్రీన్ తర్వాత మన బీరు సరే అని చెప్పి గట్టిగా అరుస్తాడు బ్రో. దాంతో జిమ్ మ్యూజియం యొక్క గ్లాసెస్ మొత్తం పగిలిపోతే మిస్ చాహే కంగారు పడిపోయింది. కానీ అప్పుడే మన బీరు చాహే ఎంకాయకైతే వచ్చేస్తాడు అనమాట. అక్కడ మన చాహే యొక్క ఫేస్ చూసుకోవచ్చు. అక్కడ మన చాహే చెప్పిద్ది, నీ యొక్క సేమ్ ట్రిక్ లో నేను రెండోసారి రానని చెప్పి తను వెంటనే అటాక్ చేయడానికి వెళ్ళిద్ది. కానీ మన బీరు ఆ అటాక్ నుంచి డాడ్జ్ కూడా చేయడు. తన కత్తిని తన చేత్తోనే పట్టేసుకుంటాడు. ఇంకా తను చెప్తాడు, నాకెంగు చెప్పాడు నిన్ను చంపకూడదని చెప్పి, అందుకే ఇప్పుడు నా పవర్ మొత్తం చూపిస్తా, నీకు ఫైట్ చేయాలనే నమ్మకమే పోయిద్ది, దాంతో నువ్వు ఆటోమేటిక్ గా సరెండర్ అయిపోతావు అని చెప్పి తను అంటాడు. కానీ చాహే అయితే ఆ స్వాడ్ ని లాగేసుకొని బీరు మీద మళ్ళీ అటాక్ చేసిద్ది. ఇక్కడ మన బీరు తన ప్లేస్ నుంచి కదలకుండానే డాట్ చేస్తాడు. కానీ మన చాహే అందరితో ఆగదు, ఇంకా చాలా అటాక్స్ ట్రై చేసిద్ది. కానీ మన బీరు ఆ అటాక్స్ అన్ని డాట్ చేస్తాడు చాలా ఈజీగా. ఇంకా చాహే షాక్ అయిపోయింది. తను అనుకునిద్ది, వీడెవర్రా బాబు అన్ని అటాక్ డాట్ చేసేస్తున్నాడు, వీటితో ఎలా ఫైట్ చేయాలని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. ఇంకా అప్పుడే తన ముందు బీరు వచ్చేసి చాలా పెద్దగా అరుస్తాడు. దానికి మన చాహే అయితే కొంచెం దూరంకి వెళ్ళిపోయిద్ది. అక్కడ మన సాంజింగ్ కూడా చెప్తాడు అనమాట, ఐ థింక్ ఇంకా చాలు చాహే, ఈ ఫైట్ ని ఇక్కడే ఆపేద్దామని చెప్పి తను అంటాడు. కానీ చాహే చెప్పిద్ది, లేదు నేను ఇంకా ఫైట్ చేయగలను అని చెప్పి తను అనిద్ది. ముందు బీరు కూడా చాలా స్పీడ్ లో వచ్చేసి చాహేని అటాక్ చేస్తాడు. కానీ మన చాహే అక్కడి నుంచి డాట్ చేసిద్ది. ఇంకా ఇక్కడే మన మిస్ చాహే తన షార్ట్ డాన్స్ స్కిల్ అయితే ఉపయోగించిద్ది బీరుకి అగెనిస్ట్ గా. బీరు మీద ఒక పవర్ఫుల్ అటాక్ మళ్ళీ చేసిద్ది. కానీ మన బీరు అయితే ఆ షార్ట్ ని పట్టేసుకుని ఇరగొట్టేస్తాడు. మన చాహే కూడా షాక్ అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా తన దగ్గర ఒక టెక్నిక్ అయితే ఉంది. ఐ థింక్ ఈ టెక్నిక్ తన ముందు పనిచేసిద్ది అని చెప్పి తనైతే స్వాడ్ లైట్ ని సమ్మన్ చేసిద్ది. దెబ్బకి ఆ స్వాడ్ అయితే బీరు లోపల నుంచి దూడ్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. అది చూసి మన సాంజింగ్ కూడా షాక్ అయిపోతాడు. తను అంటాడు, ఇలా జరగకూడదని, ఎందుకంటే ఇప్పుడు బీరు తన కంట్రోల్ నుంచి బయటకు వచ్చేసాడు అనమాట. ఇక్కడ మన బీరు చెప్తాడు, నా క్వీన్ నాకు ఆర్డర్ ఇచ్చింది నా ఎనిమీస్ అందరినీ చంపేయమని, అయితే నా క్వీన్ ఇదిగో ఈ ఉమెన్ నా ఎనిమీ అని చెప్పి తనైతే మీ చాయ్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. దూరం నుంచి సాంజింగ్ కూడా అరుస్తూ ఉంటాడు అనమాట, ఆగు బీరు ఆగు అని చెప్పి తను అంటాడు. కానీ ఆ బీరుగాడు ఆగడనమాట. మన చాయ్ కూడా అనుకునిద్ది, అయిపోయా నేను ఇక్కడ, నేను చనిపోబోతున్నాను అని చెప్పి తను అనుకునిద్ది. కానీ అప్పుడే మన సాంజింగ్ అయితే వచ్చేసాడు. తను చెప్తాడు, ఏం చేస్తున్నావు బీరు, నేను చెప్పాను కదా ఒక్కసారి ఆగమని చెప్పి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తను అంటాడు. ఇంకంతే బ్రో, మన బీరు కంగారు పడిపోతాడు. అసలు తను కింద కొంగిపోయి చెప్తాడు అనమాట, నన్ను క్షమించండి మైకి, నన్ను క్షమించండి, ఏం చేయమాకండి అని చెప్పి తను అంటూ ఉంటాడు. సాంజింగ్ చాహే మీద కూడా అరుస్తాడు అనమాట. అయినా చాహే నువ్వు
నువ్వు ఎందుకు నీ యొక్క లిమిట్ ని ఎక్స్టెండ్ చేస్తున్నావు, నువ్వు ఇంత దూరానికి ఎందుకు వెళ్ళావు, మా లాంటి ఒక నేమ్లెస్ గిల్లో జాయిన్ అవ్వడం కోసమా, అయినా మా గిల్లో జాయిన్ అయితే నీకు గుర్తింపే దొరకదు, అసలు మా లాంటి ఒక నేమ్లెస్ గిల్ కోసం నువ్వు నీ ప్రాణాలని తెగించావు, ఇలా ఇంకోసారి చేయమాక అని చెప్పి తను అంటాడు. నిజానికి మన సాంజింగుకి ఇక్కడ ఏం అర్థం కాదనమాట. ఇంకా తను చెప్తాడు, నేనంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా? అసలు ఆ మాట వినంగానే ముందు నుంచి మీ షాహే చెప్పేది, అవును నాకైతే నీ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి తను అనిద్ది బ్రో. కానీ ఇక్కడ ఈ సిడ్ని ఆపేసి మనకైతే హంటర్ అసోసియేషన్ యొక్క బ్యూరో ఆఫీస్ కి తీసుకెళ్తారు. అక్కడ మనం చూసుకోవచ్చు మిస్ నూర్మా అలాగే మైకల్ కూడా ఉంటారు అనమాట. వాళ్ళైతే ఒక పర్సన్ కి సారీ చెప్తూ ఉంటారు. వాళ్ళు సారీ చెప్పేది ఎవరికో కాదు గైస్, ఆ హంటర్ బ్యూరో అసోసియేషన్ ఉంది కదా వాళ్ళ యొక్క డైరెక్టర్ కి. ఆ డైరెక్టర్ అయితే చెప్తారు అనమాట, ఇక్కడ నేను పిలిచింది మీ యొక్క సారీ వినడానికి కాదు, అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పండి అని చెప్పి తను అంటాడు. అక్కడ మైకల్ అయితే చెప్తాడు, మిస్ నూర్మా యొక్క అబ్జర్వేషన్ ప్రకారం మన సాంజింగు వచ్చేసి తనైతే ఒక కింగ్. ఆ మాట వినిన తర్వాత ఆ డైరెక్టర్ అయితే చాలా షాక్ అయిపోతాడు అనమాట. ఏంటి కింగ్? అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ సాంజింగు ఒక నేషనల్ లెవెల్ హంటరా? ఆ మాట చెప్పిన తర్వాత మిస్ నూర్మా అయితే చెప్పింది, లేదు డైరెక్టర్ మీకైతే అర్థం కాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇక్కడ నార్మల్ హంటర్స్ ఉన్నారు కదా వాళ్ళకైతే పవర్ వేరే లోకం నుంచి వాళ్ళకి దొరికితే ఆ పవర్స్ నేను చూడగలను. వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే ఒక లైటింగ్ కనిపించింది, దాన్ని నేను కింగ్ అని అంటాను. కానీ ఆ సాంజింగ్ అయితే టోటల్లీ డిఫరెంట్ పర్సన్, తన లోపల ఆ లైటింగే లేదు, తను మొత్తం డార్క్నెస్ తో ఉన్నాడు. అసలు ఈ మాట వినంగానే ఆ డైరెక్టర్ చెప్తాడు, అయితే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, సాంజింగ్ ఒక ఈవిల్ పర్సన్ అని చెప్పి తను అంటాడు. దాని తర్వాత మన మిస్ నోర్మా కంటిన్యూ చేస్తూ చెప్పేది, నేను సాంజింగ్ బ్యాడ్ పర్సన్ ఆర్ గుడ్ పర్సన్ దీని గురించి మాట్లాడట్లేదు, నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన సాంజింగ్ కి వేరే లోకానికి సంబంధమే లేదు, అది తన ఓన్ పవర్. ఒక రకంగా చెప్పాలంటే తన దగ్గర లిమిటే లేదు, అది తను ఎంతైనా పెంచుకోవచ్చు అని చెప్పి తను చెప్పేసిద్ది. ఆ మాట చెప్పిన తర్వాత ఆ డైరెక్టర్ అక్కడ నుంచి లెగిసి వెళ్తూ ఉంటాడు. మన మైకల్ అడుగుతాడు ఎక్కడికి, అప్పుడు ఆ డైరెక్టర్ చెప్తాడు, మైకల్ నువ్వు కూడా నాతో రా, బేస్మెంట్ నెంబర్ 24 అని చెప్తాడు. దీని తర్వాత మన అందరినీ వాళ్ళు బేస్మెంట్ నెంబర్ 24 కి తీసుకెళ్తారు. అక్కడ డైరెక్టర్ అయితే మైకల్ ని అడుగుతాడు, ఇంతకీ మైకల్ నీకు గుర్తుందా, ఫస్ట్ టైం ఎస్ ర్యాంక్ డంజన్ గేట్ ఒకటి అపియర్ అయింది, అప్పుడు ఏం జరిగిందో నీకు ఇంకా గుర్తుందా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మైకల్ చెప్తాడు, అవును నాకు ఇంకా మొత్తం గుర్తుంది, అసలు అప్పుడే కదా యుఎస్ యొక్క వెస్టర్న్ పార్ట్ మొత్తం నాశనం అయిపోయింది, ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పుడు మర్చిపోలేనని చెప్పి తను అంటాడు. పైగా మనకి ఇక్కడ ఇంకోటి కూడా రివీల్ చేస్తారు, అదేంటంటే ఆ ఫస్ట్ డంజన్ రైడ్ లోనే యుఎస్ అయితే చాలా మందిని రిక్రూట్ చేసుకుంది, ఆ డంజన్ లోకి చాలా మందిని పంపించింది, కానీ కొంతమందే అది సర్వైవ్ అయ్యి బయటికి వచ్చారు. వచ్చిన వాళ్ళకైతే నేషనల్ లెవెల్ హంటర్స్ అని ట్యాగ్ దొరికింది. ఇంతకీ వాళ్ళు ఫైట్ చేసిన డంజన్ బాస్ వచ్చేసి ఒక డ్రాగన్ అన్నమాట. ఆ డ్రాగన్ అయితే జస్ట్ కొన్ని ఫ్లేమ్స్ లోనే చాలా హంటర్స్ ని చంపేస్తూ ఉండేది. కానీ చివరికి ఆ నేషనల్ లెవెల్ హంటర్స్ చంపేసిన తర్వాత ఆ డ్రాగన్ నుంచి మనకైతే ఒక వస్తువు దొరికింది, అదే చూపిస్తా పద అని చెప్పి ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. అక్కడైతే ఒక స్టోన్ అయితే ఉండిద్ది. ఇంకా డైరెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు, 9 years అయిపోయింది, ఇప్పుడు వరకు మనకి నేషనల్ లెవెల్లో ఒక మ్యాగ్ హంటర్ అయితే దొరకలేదు, నాకు తెలిసి ఈ స్టోన్ కూడా తన యొక్క మాస్టర్ కోసం వెయిట్ చేస్తుందేమో ఇక్కడ అని చెప్పి వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పక్కన ఆ డ్రాగన్ యొక్క ఎముకల్ని కూడా మనం చూసుకోవచ్చు. నాకు తెలీదు బ్రో వీళ్ళు ఎందుకు బేస్మెంట్ లో పెట్టుకున్నారు, అదే నేనుంటే మ్యూజియం లో పెట్టేవని బ్రో, చాలా డబ్బులు వచ్చేవి. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. తనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు అనమాట. అద్దంలో చూస్తూ తనైతే అనుకుంటూ ఉంటాడు, నా రియవేకిన్ అయినప్పటి నుంచి నేను చాలా మారిపోయాను, నా ఫేస్ యొక్క స్ట్రక్చర్ కూడా కొంచెం మారింది, జోలైన్స్ వచ్చాయి, పైగా నా హైట్ కూడా పెరిగింది, పర్వాలేదని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ ఒకేసారి జినా దగ్గరికి వెళ్ళి చెప్తాడు, జినా నాకు 1 to 10 లో రేటింగ్ ఇవ్వని చెప్పి తను అంటాడు. కానీ జినా అయితే చెప్పిద్ది, ఇంతకీ దేంట్లో ఇవ్వాలి నీకు రేటింగ్ అని చెప్పి తను అనేది. సాంజింగ్ చెప్తాడు అట్రాక్షన్ లో. అసలు ఆ మాట వినంగానే జినా చెప్పిద్ది, అయినా నీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిద్దిరా, అద్దంలోకి వెళ్ళి నీ ముఖం చూసుకో ఎలా ఉందో తెలిసిద్ది అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత మన సాంజింగ్ వచ్చి తన తలకాయ పట్టేసుకుంటాడు. మన జినా అయితే ఒలుచుకోవడానికి కాలు పెట్టి కొట్టిద్ది సాంజింగ్ కి. ఇంకా చెప్తూ ఉండిద్ది, నువ్వైతే నా కళ్ళకు ఒక గాడిదలా కనిపిస్తున్నావు, నువ్వు ఒక గాడిదవని చెప్పి తను అంటూ ఉండిద్ది. చివరికి సాంజింగ్ కూడా చెప్తాడు అనమాట, థ్యాంక్ యూ ఫర్ యువర్ హానెస్ట్ ఒపీనియన్ అని చెప్పి. ఇక్కడ అన్నా చెల్లెలు కొట్టుకుంటూ ఉంటారు. సాంజింగ్ చెప్తాడనమాట జినాకి, నేనైతే ఒక గిల్డ్ ఫామ్ చేస్తున్నానని చెప్పి. జినా కూడా చెప్పేది, ఆల్ రైట్ చేసుకో, ఇంతకి నీ గిల్డ్ పేరు ఏంటని చెప్పి తను అనిద్ది. మన సాంజింగ్ చెప్తాడు, సోలో ప్లేయర్. ఆ పేరు విధంగానే మన జినా చెప్పిద్ది, ఏంటి బ్రో ఇది నిజంగా ఒక పేరా? ఈ రియాక్షన్ చూసి మన సాంజింగ్ చెప్తాడు, ఈ పేరు బాలేదా, బియర్డ్ గా ఉంది ఏంటని చెప్పి తను అంటాడు. మన జినా చెప్పిద్ది, అసలు ఇలాంటి పేరు ఎవడైనా పెడతాడా, ఇంతకీ నువ్వు ఒక డంజన్ ని క్రాస్ చేయాలంటే నువ్వు బ్లాక్ సోల్జర్స్ ని సమన్ చేస్తావు, ఇంతకీ నువ్వు ఆ బ్లాక్ సోల్జర్స్ ని ఎందుకు సమన్ చేస్తావు, నువ్వు ఒక్కడవే ఆ డంజన్ ని క్లియర్
క్లియర్ చేయలేవు, అందుకే కదా ఆ సోల్జర్స్ ని సమన్ చేసి వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకునేది అని చెప్పి తను అనేది. ఆ మాట విని తర్వాత మన సాంజింగ్ కూడా అనుకుంటాడు, బాబోయ్ ఇది కూడా ఒక ఫ్యాక్టే కదా, ఇంతకి జిన్నా అయితే నువ్వే మా గిల్డ్ కి ఒక పేరు పెట్టని చెప్పి తను అంటాడు. అప్పుడు జిన్నా చెప్పేది ఆర్జిన్ గిల్డ్, దీని యొక్క అర్థం వచ్చేసి గో ఫార్వర్డ్ అని. ఇంకా దీని తర్వాత సీన్ చెప్పేసి మనకైతే మిస్ షాహిని చూపిస్తారు. బ్రో తనైతే సిగ్గుపడిపోతూ ఆ మంచం మొత్తం డొల్లేస్తూ ఉండిద్ది. తను అనుకుంటుంది అనమాట, ఆయన ఆ సాంజింగుకి నేను ఎందుకు చెప్పేసా తన మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. కానీ ఒకేసారి పైకి లేసి గట్టి గట్టి చెప్పిద్ది, ఇంతకీ ఆ సాంజింగు నా ప్రాణాలని చాలా సార్లు కాపాడాడు, సో ఇది ఆబ్వియస్ కదా ఒక సేవియర్ మీద వాళ్ళకి ఇష్టం ఉండిద్ది, అయితే ఇది కామన్, ఇందులో ఏ తప్పు లేదని చెప్పి తను అంటూ ఉండిద్ది. కానీ ఏమైందో తెలీదు, మళ్ళీ సిగ్గుపడిపోతూ మంచం మీద డొల్లేస్తూ ఉండిద్ది. కానీ ఒకేసారి చెప్పిద్ది, నిజానికి నేను బయటపడింది మయన్ యొక్క హీలింగ్ ఎబిలిటీస్ తో. నాకు ఇంకా ఆ సిచ్యువేషన్ అయితే గుర్తుంది. నాకైతే మయన్ చెప్పాడు ఆ టైంలో సాంజింగుని చాలా జాగ్రత్తగా ఉండమని, ఎందుకంటే ఆ పవర్స్ తనవి కావు. ఈ మాట తను ఒక్కడికే చెప్పని చెప్పి తను అంటాడు. కానీ ఇప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మన ఛాయని చూపిస్తారన్నమాట. తను అప్పుడే నిద్ర లేగిసిద్ది. తనైతే అనుకుంటూ ఉండిద్ది, అరే ఈ మాట నేను తనకి చెప్పనే లేదు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకైతే నైట్ గిల్ వైపుకి అయితే తీసుకెళ్తారు. అక్కడ మిస్టర్ పార్క్ కూడా ఉంటాడు. పార్క్ యొక్క మేనేజర్ చెప్తూ ఉంటాడు, రీసెంట్ గా ఒక డంజన్ గేట్ అయితే అపియర్ అయింది, కానీ దాని యొక్క పర్మిట్ మనకి దొరకట్లేదు. ఆ మాట విని తర్వాత మిస్టర్ పార్క్ అయితే చెప్తాడు, ఎందుకు దొరకట్లేదు, అదేమైనా ఎస్ ర్యాంక్ గేటా అని చెప్పి తను అంటాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తాడు, లేదు అది ఎస్ ర్యాంక్ గేట్ అయితే కాదు, అది నార్మల్ ఏ ర్యాంక్ గేటే, కానీ అది చాలా పవర్ఫుల్ అంట, మన దగ్గర ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ఉంటే మనకైతే పర్మిట్ ఇస్తారని చెప్పారు వాళ్ళని చెప్పి తను అంటాడు. మిస్టర్ పార్క్ కూడా ఆలోచిస్తాడనమాట, అయితే ఏం చేయాలని చెప్పి. ఇంకా అప్పుడే పక్కన ఉన్న ఫ్రెండ్ అయితే చెప్తాడు, ఒకవేళ మనం ఈ ఛాన్స్ ని వదులుకుంటే ఈ ఛాన్స్ అయితే ఫేమ్ గిల్ కి వెళ్ళిపోయింది అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినగానే మిస్టర్ పార్క్ కి చాలా కోపం వచ్చింది. తనైతే చెప్తాడు, ఏం మాట్లాడుతున్నావురా, ఆ గేట్ వచ్చేసి మన ఎంకాలే ఉంది, మన ఆఫీస్ పక్కన ఉండి పక్కన ఆఫీస్ లో ఉంచుకొని నువ్వు వెళ్ళి ఎవరికో ఫేమ్ గిల్ కి ఇస్తావంటున్నావు ఏంటి, ఏ నీకు నెక్స్ట్ మంత్ జీతం ఒక్కలేదా అని చెప్పి తను అంటాడు. అప్పుడు పార్క్ వాళ్ళ ఫ్రెండ్ కూడా గాబరైపోతాడు, అలా ఏం చెప్పట్లేదు నేనని. అప్పుడే ఎంకల్ నుంచి ఒక ఆయన అయితే వస్తాడు. తనైతే చెప్తాడు, నా దగ్గర ఒక ఐడియా అయితే ఉంది, మనం మిగతా గిల్ యొక్క హెల్ప్ తీసుకుందాం, అప్పుడు మనకైతే ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కూడా దొరుకుతాడని చెప్పి తను అంటాడు. కానీ మన పార్క్ చెప్తాడు, నువ్వు ఏమనుకుంటున్నావు, నిజంగానే మిగతా గిల్స్ మన గిల్ కి హెల్ప్ చేస్తే అనుకుంటున్నావా అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని తర్వాత ఇంకో ఆయన అయితే చెప్తాడు, అయితే నా దగ్గర ఇంకో ఐడియా అయితే ఉంది, మనం ఒక గిల్ ని అడగద్దు, ఒక ఇండివిజువల్ ని అడుగుదాం, మన పని అయితే ఈజీగా అయిపోద్దని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత మిస్టర్ పార్క్ అయితే ఆలోచిస్తాడు, అసలు ఒక డంజన్ ని క్లియర్ చేస్తే ఇండివిజువల్ ఎక్కడ దొరుకుతాడని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు తనకు గుర్తొచ్చింది సాంజింగుది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే సాంజింగు వాళ్ళ ఆఫీస్ ని చూపిస్తారు. వీళ్ళు ముగ్గురు అయితే తన ఆఫీస్ కి వచ్చేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆ గేట్ యొక్క ఫొటోస్ అన్ని చూపిస్తారు. ఇంకా సాంజింగుకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఈ గేట్ యొక్క సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ సైజ్ ని చూసి మనం ఆ గేట్ యొక్క లెవెల్ ని డిసైడ్ చేయలేము, కానీ దీని నుంచి మానా వేవ్స్ కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి, అందుకనే దీనికైతే ఏ ర్యాంక్ గేట్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు. కానీ నీకు తెలుసు కదా మా గిల్డ్ మొత్తం ఏ ర్యాంక్ హంటర్సే, మాకైతే ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కావాలి ఈ మిషన్ కోసం, అందుకోసమే మేము ముగ్గురం కలిసి నీ దగ్గరికి వచ్చాం సాంజింగు, అయినా నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వమాక, ఇది మేము మిగతా గిల్స్ తో కలిసి పనిచేస్తే వాళ్ళకైతే మేము 10% ఇస్తాం, కానీ నువ్వు మనోడు కాబట్టి నీకైతే మేము 20% ఇస్తాం, ఏమంటావు అని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత సాంజింగు చెప్తాడు, ఏంటి నేను మీ ఓన్నా, అయితే 20% వద్దులేండి 50-50 చేసేయండి అని చెప్పి తను అంటాడు. అది విధంగానే పార్క్ గాబరైపోతాడు, ఏం చెప్తున్నారు నువ్వు, మరి 50-50యా, ఇదైతే చాలా దారుణం రా అని చెప్పి తను అంటాడు. కానీ మన సాంజింగు చెప్తాడు, నువ్వైతే నన్ను ఒక ఇండివిజువల్ గా చూస్తున్నావు, కానీ మాకైతే ఒక గిల్డ్ కూడా ఉంది, ఆ గిల్డ్ మేము రీసెంట్ గానే ఎస్టాబ్లిష్ చేసాం, ఇక దాని పేరు వచ్చేసి హాజిన్ గిల్డ్. ఇది విని తర్వాత మిస్టర్ పార్క్ అయితే చెప్తాడు, ఆయన 50-50 అంటే అది చాలా దారుణంలే గానీ 60-40 తీసుకో అని చెప్పి తను అంటాడు. కానీ మన సాంజింగు దానికి కూడా ఒప్పుకోడు, తను 50-50 అంటాడు. ఇంకా ఎంత చెప్పినా సాంజింగ్ ఒక మాట మారకపోవడంతో మన మిస్టర్ పార్క్ కూడా ఒప్పేసుకుంటాడు అనమాట. కానీ దానికి ఒక కండిషన్ పెడతాడు, ఆ డంజన్ బాస్ ఉన్నాడు కదా దాన్ని అయితే మన సాంజింగ్ చంపాలని చెప్పి తను అంటాడు. ఆ డీల్ కి మన సాంజింగ్ కూడా ఒప్పేసుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరు డీల్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. మిస్టర్ పార్క్ అయితే చెప్తాడు, రేపైతే నేను ఒక లొకేషన్ పెడతాను బూసాన్ సిటీది, రేపైతే మీరు కన్ఫర్మ్ గా అక్కడికి వచ్చేయండి, ఒకవేళ మీరు రాకపోతే ఆ డీల్ వేరే వాళ్ళకి అప్పగిచ్చేస్తారని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా సాంజింగ్ చెప్తాడు, సరే నేను కరెక్ట్ టైంకి వచ్చేస్తానులే, నువ్వైతే కంగారు పడమాక అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన సాంజింగుకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ అయితే వచ్చింది. సాంజింగు దాన్ని లిఫ్ట్ చేస్తాడు. నిజానికి కాల్ చేసింది ఎవరో కాదు గై, సాంజింగు వాళ్ళ మదర్. సాంజింగు చెప్తాడు అనమాట, ఏంటి అమ్మా ఏదైనా పని ఉందా అని చెప్పి తను అంటాడు. కానీ సాంజింగు వాళ్ళ మదర్ చెప్తారు, లేదు నాకు జస్ట్ నీ వాయిస్ వినాలనిపించి ఫోన్ చేశాను అంతే అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తారు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే బూసాన్ సిటీ వైపుకి అయితే తీసుకెళ్తారనమాట. అక్కడైతే ఒక పెద్ద గేట్ అయితే ఉండిద్ది బ్రో, చుట్టుపక్కల మొత్తం హంటర్స్ వాళ్ళైతే రెడీ అవుతున్నారు ఆ డంజన్ గేట్ లోపలికి వెళ్ళడానికి. కానీ మన మిస్టర్ పార్క్
బ్యాక్ అయితే ఫోన్ తీసుకుని చూస్తున్నాడు సాంజింగ్ ఎక్కడ ఉన్నాడో. కానీ అప్పుడే మన సాంజింగ్ తన ఎక్స్టెండ్ స్కిల్ ని ఉపయోగించి తనైతే వెంటనే ఆ లొకేషన్ కి అయితే వచ్చేస్తాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఒక స్కూల్ వైపుకి అయితే తీసుకెళ్తారు అనమాట. అక్కడ ముగ్గురు పిల్లలు అయితే క్లాస్ రూమ్ వైపుకి వెళ్తూ ఉంటారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే చూస్తారు ఆ స్కూల్ లోపలైతే ఒక గేట్ ఓపెన్ అయిపోయింది అనమాట. కానీ ఆ పిల్లలు అక్కడ నుంచి పారిపోరు. వాళ్ళైతే చెప్తూ ఉంటారు ఇక్కడైతే డంజన్ గేట్ ఓపెన్ అయింది, ఇది బ్రేక్ అవడానికి కొన్ని మంత్స్ పట్టిద్ది, అప్పటి వరకు మనం లోపలికి బయటికి వెళ్ళి రావచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఆ గేట్ లోపల నుంచి ఒక మ్యాజిక్ బీస్ట్ యొక్క చేయి బయటకు వచ్చింది. అదైతే వాడు తలకాయ పట్టేసుకునిద్ది అనమాట. వాడు భయపడిపోతాడు, గట్టిగా అరుస్తాడు పక్కన ఉన్న వాళ్ళని హెల్ప్ చేయండి అని చెప్పి. కానీ వాళ్ళు కూడా భయపడిపోతారు. ఇంకా మనం ఆ బీస్ట్ ని కూడా చూసుకోవచ్చు బ్రో, అదైతే బయటకి వస్తూ ఉండిద్ది. ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. అసలు దీని తర్వాత వచ్చే వీడియో చాలా క్రేజీగా ఉండిద్ది. సో ఆ వీడియో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నాకైతే 4 days టైం ఇవ్వండి. అదైతే కొంచెం పెద్ద ఆర్క్ అనమాట. అది ఒక వీడియోనే కవర్ చేస్తే నాకైతే కొంచెం టైం కావాలి గైస్. నేను ఇంట్లో లేను, సో వీడియోస్ చేయడంలో చాలా డిఫికల్టీగా ఉంది. ఐ హోప్ మీరు నన్ను అర్థం చేసుకుంటారు. అయినా నేను పెడతా డైలీ వీడియోస్. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి గైస్. కామెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఒక కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటే బై బై.